హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే 96 ఛానల్. మరి ఈవేళ టాపిక్ వచ్చి తెలుగు కంటెంట్ సంబంధించి ఆల్రెడీ మనము 2 వీడియోస్ పెట్టడం జరిగిందండి. సో రచయితలు ప్రక్రియ ఇతివృత్తం గురించి. సో దాని నుంచి 2 నుంచి 3 మార్కులు వస్తాయి. ఇకపోతే టెక్స్ట్ బుక్స్ 3rd నుంచి 8th వరకు అండి. టెట్కి సంబంధించి, అదే డిఎస్సికి అయితే 10th వరకు చూసుకోవాలి. టెక్స్ట్ బుక్స్ గ్రామర్ పాయింట్స్ నుంచి ఏ టాపిక్స్ చూసుకుంటే మనకి ఫుల్ మార్క్స్ గెయిన్ చేయవచ్చు, అంటే 24కి 24 మార్క్స్ అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. సో నేను చెప్పిన ఈ టాపిక్స్ మీరు చూసుకుంటే అది కూడా అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అండి. అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ నేను చెప్పిన ఈ టాపిక్స్ చూసుకుంటే 24 మార్క్స్ పక్కా అండి. వేల పెట్టేసి కోచింగ్ సెంటర్లో చేరినా కూడా వాళ్ళు బయట టాపిక్స్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఒక టాపిక్ సంబంధించి బయట ఉదాహరణలు ఎక్కువ ఇస్తుంటారు. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్స్ట్ బుక్ దాటి ప్రశ్న బయటికి ఇవ్వడానికి అవకాశం ఉండదండి, తక్కువ. సో కనుక టెక్స్ట్ బుక్స్ ఫాలో అయితేనే మ్యాక్సిమం స్కోర్ గెయిన్ చేయవచ్చండి. చాలామందికి డిఎస్సి పోస్టులు రాకపోవడానికి కారణం కూడా ఇదే అండి. వేల ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతుంటాం. కానీ మంచి టెక్స్ట్ బుక్స్ 3rd నుంచి అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకుని చదువుకుంటే చాలండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో అయితే ఆల్రెడీ మనం ఒక పద్ధతి ప్రకారం వెళ్ళడం జరుగుతుందండి. ఆల్రెడీ మీకు సైకోకి సంబంధించి ఏ పాయింట్స్ అయితే టెట్కి ఫుల్ మార్క్స్ వస్తాయి అనేది ఒక వీడియో చేయడం జరిగింది. తర్వాత అలాగే తెలుగుకు సంబంధించిన 2 వీడియోలు చేయడం జరిగింది. ఇప్పుడు లాస్ట్ వీడియో అండి ఇది. సో ఈ వీడియోతో సైకాలజీ అండ్ తెలుగు పూర్తిగా కంప్లీట్ అండి. అయితే మనం ఇప్పుడు చెప్పేదంతా కూడా టెట్కి సంబంధించి, ఎందుకంటే ఆల్రెడీ టెట్కి ఇంకొక 10 రోజులు ఎగ్జామ్ ఉంది కనుక ఆఫ్టర్ టెట్ తర్వాత డిఎస్సికి సంబంధించి ప్రతిరోజు కూడా అకాడమిక్ టెక్స్ట్ బుక్ ఫాలో అవుతూ వీడియో చేయడం జరుగుతుందండి. సో ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం. సో చూడండి, తెలుగు కంటెంట్ గ్రామర్ సంబంధించి అర్థాలండి. ఈ టాపిక్ నుంచి పక్కాగా 1 మార్క్ వస్తుందండి. అర్థాలు 3rd నుంచి 10th వరకు చూసుకోవాలండి. సో పెద్ద ఎక్కువేమి ఉండవండి. టెక్స్ట్ బుక్స్ బ్యాక్ సైడ్ ఉంటాయండి. అవి ఒక పాఠంకి తక్కువగా ఉంటాయి కనుక 3rd నుంచి 10th వరకు అర్థాలన్నీ ఒక దగ్గర రాసుకోండి. ప్రిపరేషన్ నోట్స్లో ఖచ్చితంగా 1 మార్క్ పక్కా అండి. 1-2 మార్కులు, 1 మార్క్ ష్యూర్ అనమాట. మీరు ఈవెన్ మోక్ టెస్టులు కానీ, గత టెట్ ప్రశ్న పత్రాలు కానీ, డిఎస్సి ప్రశ్న పత్రాలు చూసుకున్నా ఖచ్చితంగా ఉంటాయి. అవి కూడా అకాడమిక్ టెక్స్ట్ బుక్ దాటి అయితే వెళ్ళడు. నెక్స్ట్ టాపిక్ వచ్చి పర్యాయ పదాలు అండి. ఈ పర్యాయ పదాల నుంచి కూడా 1 మార్క్ పక్కా అండి. నెక్స్ట్ వచ్చి నానార్థాలు అండి. నానార్థాలు కూడా 1 మార్క్ పక్కా. ఇక్కడ ఆల్రెడీ 3rd to 10th అని సింబల్ ఇచ్చాను కదా, అన్నీ కూడా అవే చూసుకోవాలి. 3rd నుంచి 10th వరకు చూసుకోవాలి. టెట్కి అయితే 3rd నుంచి 8th వరకు చాలండి. సో డిఎస్సి పరంగా ఉపయోగపడతాయి అని చెప్పి 3rd నుంచి 10th వరకు అంటున్నాను. సో నెక్స్ట్ టాపిక్ వచ్చి అలంకారాలు అండి. అలంకారాల నుంచి కూడా 1 మార్క్ పక్కా అండి. నెక్స్ట్ పద్యాలండి. సో పద్యాల నుంచి 2 మార్కులు వస్తాయండి, 2 బిట్లు వస్తాయండి. అలా గద్యాల నుంచి కూడా 2 బిట్లు వస్తాయండి. టోటల్ 4 బిట్స్ అండి. సో మన పద్యాలు ఆల్రెడీ మనం చెప్పాము, ఆల్రెడీ ఏ పద్యాలు వస్తాయనేది ఫస్ట్ వీడియోస్లో చెప్పాం. ఇంకెవరైనా చూడకపోతే ముందు వీడియో చూడండి. 6 వచ్చి ఘన విభజన అండి. ఈ ఘన విభజన నుంచి పక్కాగా 1 మార్క్ అండి. మీరు ఏ పేపర్ చూడండి తెలుగు 1 మార్క్ ష్యూర్ అండి. ఈ ఘన విభజన కూడా యమాత రాజబాన్స్ అని ఒక సూత్రం ఉంటుందండి. దీని మీద ఒక వీడియో చేద్దాం తర్వాత. ఈ యమాత రాజబాన్స్ సూత్రం నుంచి చాలా సులువుగా ఘన విభజన చేయొచ్చండి వాడు ఇచ్చేది. నెక్స్ట్ వచ్చి సమాసాలు అండి. సమాసాలు 3rd నుంచి 10th వరకు చూసుకోవాలి. టెట్కి అయితే 3rd నుంచి 8th. సో దీని నుంచి 1-2 మార్కులు ష్యూర్ అండి. పక్కాగా 1-2 మార్కులు వస్తాయి సమాసం టాపిక్ నుంచి. నెక్స్ట్ వచ్చి సందులు అండి. ఈ సందుల టాపిక్ నుంచి వచ్చి 1-2 మార్కులు రావడం జరుగుతుందండి. సో నెక్స్ట్ చూడండి, 9వ టాపిక్ వచ్చి వర్ణమాల అండి. వర్ణమాల సంబంధించి 3rd నుంచి 10th వరకు చూసుకోవాలి. దీంట్లో 2-3 మార్కులు వస్తాయండి. ఎందుకంటే దంత్యాలు, తాళవ్యాలు, కంట్యాలు అనే ఒక టాపిక్ ఉంటుందండి. పరుసాలు, సరళాలు, ఇలా మొత్తం వర్ణమాల ఆ నుంచి ఆ అక్షరాలు ఎన్ని, తెలుగు అక్షరమాలు ఎన్ని, మొత్తం ఆ టాపిక్ మొత్తం చూసుకోవాలండి. అందుకని 2-3 మార్కులు వస్తాయని చెప్పడం జరుగుతుంది. సో వర్ణమాల టాపిక్ మొత్తం చూసుకోండి. అది కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటివి చూడండి, బయట అవసరం లేదు మనకి. టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ప్రతి లెసన్ బ్యాక్ సైడ్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 5th, 6th, 7thలో బాగా మెన్షన్ చేశాడు. నెక్స్ట్ వచ్చి కాలాలండి. కాలాలకు సంబంధించి 1 మార్క్ వస్తుందండి. నెక్స్ట్ 11వ టాపిక్ వచ్చి సామెతలు, జాతీయం, పొడుపు కథ. దీనిలో పక్కాగా ఒకటైతే చూడండి. మీరు ఎలా చూసుకున్నా ఒకటైతే ఖచ్చితంగా సామెతని ఇస్తాడు, జాతీయం ఇస్తాడు, పొడుపు కథని ఇస్తాడు. ఒక్కొక్కసారి 2 కూడా ఇవ్వచ్చు అండి. సామెత, జాతీయం కూడా అడగవచ్చు. సో అందుకే దీని నుంచి 2 మార్కులు వస్తాయండి. నెక్స్ట్ వచ్చి వాక్యాలండి. ఈ వాక్యాలు కూడా 2-3 మార్కులు వస్తాయని చెప్తున్నాను. ఎందుకంటే ఈ సామాన్య, సంయుక్త, సంశ్లిష్ట అని ఆ టాపిక్ నుంచి ఒకటి వస్తుంది. అలాగే క్రియలు అండి. సమాప్రియ, అసమాప్రియ, అలాగే కర్మ, సకర్మ క్రియ, అకర్మ క్రియ, అలాగే
వాక్యాలు ఉంటాయి. సిద్ధార్థ వాక్యం, క్వార్థ, సేదార్థక. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా వాక్యాల కింద పెట్టడం జరిగింది నేను. దీని నుంచి 2-3 మార్క్స్ పక్కాగా రావడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చి భాషాంశాలండి. భాషాంశాలు వచ్చి 1-2 మార్కులండి. భాషాంశాలంటే నామవాచకం, సర్వనామం మొత్తం అవన్నీ చూసుకోవాలండి. విశేషణం, వాటితో పాటుగా ఏకవచనం, బహువచనం అవి కూడా ఇందులో ఇవ్వడం జరిగిందండి. అవి కూడా చూసుకోండి, భాషాంశాలను చూసుకోవాలి. సో భాషాంశాలు భాగంగా ఏకవచనం, బహువచనం అనేది 6th, 5th, 7thలో మెన్షన్ చేశాడండి. అవి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చి ప్రకృతి, వికృతి అండి. సో ప్రకృతి వికృతి నుంచి కూడా 1 మార్క్ ష్యూర్ అండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ 14 టాపిక్స్ నుంచి దగ్గరగా టోటల్గా మీరు ఈ మార్క్స్ అన్ని లెక్క పెట్టుకుంటే 25, 26 వరకు వస్తాయండి. సో మనకైతే 24 మార్క్స్ కంటెంట్ కనుక ఖచ్చితంగా ఈ టాపిక్స్ అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ 3rd నుంచి 8th ఇంకా స్టాండర్డ్ అది 10th వరకు చూసుకోండి. పక్కాగా తెలుగు సంబంధించి ఫుల్ మార్క్స్ గెయిన్ చేయొచ్చండి. ఇంక మెథడాలజీకి సంబంధించి 6 మార్క్స్ ఉంటాయి. అవి అకాడమిక్ టెక్స్ట్ బుక్ డిఎడ్ ఆర్ బిఎడ్ నుంచి చూసుకుంటే సరిపోతుంది.